హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. అలాగే రాశి ఫలాల ద్వారా చాలా విషయాలు గతంలో కూడా వివరించి ఉన్నారు. మనందరికీ సుపరిచితులు నాయకంటి మల్లికార్జున గురువుగారు. సో, మల్లికార్జున గురువుగారితో మనం చాలా కార్యక్రమాలు మున్ముందు చేద్దాం. కాకపోతే ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం చేయబోతున్నాం. ఎందుకంటే ఆయన ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు, అలాగే ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు కాబట్టి ఈరోజు ఒక మంచి విషయం గురించి చెప్పబోతున్నారు. శని వక్రగతిన పట్టబోతోంది. జూన్ 30 నుంచి 138 రోజుల పాటు ఉంటుంది అన్నట్టుగా వివరిస్తున్నారు. అయితే వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ శని ప్రభావం అనేది చూడబోతున్నాం, వినబోతున్నాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి వీడియోని. ఎందుకంటే ఇది అన్ని రాశుల వారికి సంబంధించింది కాబట్టి ప్రతి రాశి వారికి ఈ విషయాన్ని చేరవేసే ప్రయత్నం చేయండి తప్పకుండా. ఇక గురువుగారు చెప్పేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా పాటించండి, నోట్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లేదు గురువుగారిని మేము కలవాలి అనుకుంటున్నామంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురువు. నమస్కారం. గురువుగారి తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి ఈ శని వక్రగతి అనేది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వాళ్ళకి శని వక్రగతి యొక్క ప్రభావాన్ని మనం చూసినట్లయితే 138 రోజుల పాటు శని వక్రగతిలో ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళ యొక్క ఫలితాలు అంటే కుంభంలోనే శని వక్రగతి పొందింది. అంటే ఏదైతే రాశిలో వక్రగతి పొందుతుందో దాని వెనుకటి రాశి చూసుకొని దాని యొక్క ఫలితాన్ని నిర్ణయం చేయడం అనేది శాస్త్రంలో చెప్పబడింది. ఏదైతే పంచగ్రహాలకి వక్రస్థితి ఉండటం, రాహుకేతులు ఎప్పుడూ కూడా అపసవ్య దిశలో వక్రగతిలో తిరగటం, సూర్యచంద్రులకి వక్రస్థితి అనేది లేకపోవటం, శని 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. 2 గ్రహాలు అంతరిక్షంలో రొటేట్ అవుతుంటే ఒక గ్రహము దాని యొక్క వేగాన్ని తగ్గించుకోవడం దాన్ని వక్రస్థితి అంటాము. అది భూమి మీద ఉండే వాళ్ళందరికీ కూడా అది వెనక్కి వెళుతుందని ఆపాదిస్తుంటారు. అయితే వక్రస్థితి పొందటం వల్ల జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ఏ విధంగా ఉండబోతుందనంటే, ఏదైతే కుంభరాశి వాళ్ళకి వ్యయస్థానంలో అంటే జన్మంలో కుంభంలో ఏదైతే శని ఉండటాన్ని వ్యయస్థాన ఫలితాలుగా కొన్ని చెప్పుకునే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈ కుంభరాశి వాళ్ళకి మానసికంగా ఒత్తిడి, బాగా చేసిన పని మళ్ళీ రెండోసారి చేయటం, చెడిపోయినట్లుగా ఉండటం, పని చేసే సమయంలో కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అంటే కోపము, ఆవేశం అనేది బాగా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. అంటే 2 కూడా సిమిలర్లీ వస్తుంటాయి వాళ్ళకి. ఆత్మవిశ్వాసం పెరగటం, అన్ని రంగాల్లో పురోగతి, విజయాన్ని సాధించే అవకాశం, అంటే రాజయోగం కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఆదాయం అనేది గణనీయంగా పెరగటం, అలానే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు, అంటే కష్టానికి తగ్గ ఫలితం అనేది బాగా వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే శ్రమకి తగ్గ ఫలితం అనేది బాగా ఎక్కువగా వస్తుంది. అంటే ఏదైతే ఆదాయపరంగా, ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ స్టేటస్ బాగా పెరగటం ఒకటి, కొత్త సవాళ్ళు, దాంతోపాటు ఉద్యోగం వస్తుంది, ప్రమోషన్లు వస్తాయి, కొత్త సవాళ్ళను కూడా ఎదుర్కోవాలి వీళ్ళు. అంటే బాధ్యత ఎక్కువ అవుతుంది అని అర్థం. బాధ్యత బాగా పెరుగుతుంది, ఖర్చులు పెరగటం, బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఇంటి బడ్జెట్ కానీ బయట బడ్జెట్ కానీ దాని మీద శ్రద్ధ వహించాలి. దాంతోపాటు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం వల్ల మానసికంగా ఒత్తిడి, పని చెడిపోయినట్లు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పూర్తి నిర్ణయాల విషయంలో అందరినీ ఆలోచన చేసి పూర్తి నిర్ణయం తీసుకోవాలి. వివాహాది శుభ కార్యక్రమాల్లో 2-3 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం కలిసే అవకాశం ఉంటుంది. అంటే అమ్మాయిని అబ్బాయిని చూసినప్పుడు ఒక సంబంధం అనేది మెచ్చకపోతూ 2వ సంబంధం ఫెయిల్ అయిపోతుంది, 3వ సంబంధం అనేది సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. బంధువులతో, స్నేహితులతోటి సహనంగా, ఓపికగా ఉండాలి. అంటే వాళ్ళతో ఏది మాట్లాడినా కూడా వీళ్ళకి మంచి చేస్తే చెడు అయ్యే ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రయత్నం అనేది బాగా సక్సెస్ అవుతుంది. కానీ ఎవరితోనో మాట్లాడే విధానంలో మటుకు కొద్దిగా మనం ప్రతి విషయాన్ని కూడా కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడాలి. అంటే ఆకస్మిక ఖర్చులు పెరుగుతుంటాయి వీళ్ళకి. ఆదాయం వన్ సైడ్ వస్తూ ఉంటే ఖర్చులు కూడా పెరుగుతుంటాయి.
ఆ ఖర్చులు లేనిపోని ఖర్చులు అనేవి కాకుండా 25% వృధా ఖర్చులు అవుతుంటాయి. ఓకే. అంటే డబ్బులు ఇచ్చిన వాడు మళ్ళీ తిరిగి ఇచ్చే ఛాన్స్ లేదు ఇక్కడ. అయ్యో! అంటే మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ మ్మ్. కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని మోసం ఎక్కడ జరుగుతుంది, మనం ఏంటి అనేది ఒక కొద్దిగా అనాలిసిస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే. అందువల్ల మనకి కష్టానికి తగ్గ ఫలితం అయితే వీళ్ళకి వస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం అనేది రాకూడదని కాదు, వస్తుంది. స్నేహితులతోటి బంధువులతోటి ఓపికగా సహనం అనేది ఇంపార్టెంట్. విదేశీయానం అనేది కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఓకే. అయితే స్వతహాగా కాదు, వీళ్ళ కంపెనీ త్రూ కలిగే అవకాశాలు ఉంటాయి. పిల్లలు ఏకాగ్రతతో చదవాలి. స్త్రీలకి అనుకూలంగా ఉంటుంది. అంటే భర్త దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ ధనం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే. స్త్రీలకు వచ్చారు. వాళ్ళు గతంలో ఏదైతే ఉద్యోగాన్ని కానీ చదువుని కానీ వ్యాపారాన్ని కానీ ఆపేశారో అలాంటివి మళ్ళీ కూడా వాళ్ళు ప్రారంభం చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఓకే. అంటే అలాంటి విషయాల్లో కూడా బాగా పురోగాభివృద్ధి సాధించే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే కొత్త వాళ్ళ ద్వారా మటుకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కుంభరాశి వాళ్ళకి. అంటే కొత్త వాళ్ళంటే ఇంటిలో ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా కొత్త వ్యక్తులు ఎవరన్నా వస్తే అది బంధువులు కానీ బయట వ్యక్తులు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ వల్ల మటుకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. అంటే లేనిపోని విషయాలు చెప్పడం వల్ల మనస్పర్ధలు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఆ మనస్పర్ధల్ని లిమిట్ వదిలేయాలి. ఓకే. అంటే పెద్దగా భూతద్దం పెట్టి చూసుకోకూడదు. అలాంటి విషయాల్లో కొద్దిగా అన్ని ప్రతి వాళ్ళ యొక్క మాట విని వాళ్ళ అవగాహన లేకుండా తగాదలు జరగటం అనేది మంచిది కాదు. అనవసరంగా డిస్కషన్ జరిగి అనవసరంగా ఆతృతపడి ముందుకెళ్ళటం వల్ల సహనం అనేది వాళ్ళకు ఓపికనే నశించే అవకాశం ఒకటి ఉంటుంది. ఓకే. ఆ సహనాన్ని పరీక్షించుకోకుండా చాలా జాగ్రత్త తీర్థయాత్రలు అలానే ధార్మిక కార్యక్రమాలు నూతన వ్యక్తులతోటి కలయిక అనేది బాగా జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ సవాళ్ళు అలానే శత్రువుల విషయంలో అడ్డంకుల విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది. అంటే అడ్డంకుల విషయంలో ఎలాగ మనం ముందుకు వెళ్ళాలో కొద్దిగా దాన్ని ఓవర్కమ్ చేయడం అనేది చూసుకోవాలి. ఓకే. అదే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు వాళ్ళ అడ్డంకుల విషయంలో ఓవర్కమ్ చేసి వాళ్ళు సక్సెస్ సాధించాలి అంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చెప్పండి కుంభరాశి వారు. దానికి ముఖ్యంగా వాళ్ళు చేయాల్సిన ఓ నమో నారాయణాయనమని నారాయణుడి యొక్క అష్టాక్షరి మంత్రాన్ని, అలానే నారాయణాయ ధీమే వాసుదేవాయ ధీమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా వాళ్ళు శనివారం పూట చదవటం వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో అదండి కుంభరాశి వారికి కాస్త కొన్ని విషయాల్లో జాగ్రత్తలు చెప్పారు. అవి తూచా తప్పకుండా పాటించండి. ముఖ్యంగా మొండి బకాయిల విషయం చెప్పారు. ఆ విషయాల్లో జాగ్రత్తలు వహించండి. ఎవరికైనా అప్పులు ఇవ్వటం కానీ తీసుకోవడం కానీ ఇలాంటి విషయాల్లో ఇంకా కొన్ని పరిహారాలు కూడా చెప్పారు. వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీరు ఇంకా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పూజలు చేసుకోవాలి, దానాలు ఏవి చేయాలి, ఈ విషయాలన్నీ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాష్ట్రం మళ్ళీ కలుస్తాం. నమస్తే.